నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. You shall turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి పూనుకుంటుండగా సహాయము దయచేయండి. దీనుణ్ణి బలహీనున్నైన నీ దాసుడనైన నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి నాయన మంచి నేలను పడిన విత్తనముల వలె మా హృదయములో నాయన ఫలింపచేయమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తూ, పరలోకమందున్న కన్న తండ్రి చాలా గొప్పవాడు. ఆయన నీతి, న్యాయం, ఆయన సామర్థ్యం, ఆయన జ్ఞానం, వీటన్నిటికీ పరిమితులు లేవు అని మనం ఆలోచించాలి. మనిషిగా మన జ్ఞానానికి పరిమితులున్నవి, కానీ దేవుని జ్ఞానానికి పరిమితులు లేవు. దేవుడు మన ఆలోచనల కంటే గొప్పవాడు. చాలా సందర్భాలలో మనకు అర్థం కాకపోవటం వలన దేవుడు అన్యాయం చేశాడు అని మనం అంటుంటాం, కానీ అసలు దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఆయన సింహాసనమునకు నీతి న్యాయములు ఆధారములు ప్రేమను వర్లారా. అలాంటి ఉన్నతుడు, మహోన్నతుడు అన్యాయం చేయటమా? అది ఎప్పటికీ జరగదు ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను చాలా చక్కగా మనం ధ్యానించగలిగితే దేవుడు ఎంత న్యాయవంతుడో, అసలు అన్యాయము చేయుట అసంభవని మనం అందరము ఒప్పుకొని తీరాలి ప్రేమన వారిలారా. అలాంటి ఉన్నతమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి ప్రేమన వారిలారా. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం చాలాసార్లు దేవుని కార్యక్రమాల కొరకు సహాయం చేస్తాం. దేవుని ప్రేమను ఎదుటివారికి ప్రకటించడానికి సహాయం చేస్తాం. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇద్దాం, పరిశుద్ధులకు ఆతిథ్యము ఇస్తాం. ఇలా దేవుని సంబంధమైన కార్యక్రమాలన్నీ చేస్తూ
ఇంకనూ చేయటానికి మనం సిద్ధపడుతున్నాము అంటే, తన నామమును బట్టి మనము చూపిన ఈ ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు ప్రియమైన వారలారా. మనం చేసిన దానికి ఎలా ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు? ఎలా మనం చేసిన కార్యాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే చాలా సందర్భాలు మనకు కనపడుతూనే ఉంటాయి ప్రియమైన వారలారా. దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భం. నిర్గమాకాండము మొదటి అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు విస్తరిస్తున్నారు. వారి సంఖ్య ఎక్కువైపోతే ఈ దేశాన్ని వారే ఆక్రమించుకుంటారు అన్న ఆలోచన ఐగుప్తు రాజులకు వచ్చింది ప్రియమైన వారలారా. అప్పుడు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులలో పుట్టబోతున్న మగ సంతానాన్ని చంపివేయాలి, నదిలో పారవేయాలి అని హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పనిచేసే వారిని రాజు ఆజ్ఞాపించాడు. వారిద్దరి పేర్లు షిప్రా, పూయా. షిప్రా, పూయాలు ఇద్దరూ ఆలోచించుకుంటున్నారు. అసలు చిన్న పిల్లలను చంపటం ఏంటి? అసలు ఈ పిల్లల్ని చంపితే దేవుడు ఊరుకుంటాడా అని వారిలో వారు మదన పడుతున్నట్లుగా మనం చూడగలం. కానీ రాజు ఆజ్ఞకు వారు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారు ప్రియమైన దేవుని పిల్లలారా. నిర్గమకాండము మొదటి అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. ఒకవేళ రాజుకైతే మనం సమాధానము చెప్పుకోగలం, దేవునికేం సమాధానం చెప్పగలం మనం? ఒకవేళ రాజు మీరెందుకు బ్రతకనిచ్చితిరి అని మనల్ని అడిగాడనుకో, మనం ఏం చెప్దామంటే, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చాలా చురుకైన వారు, మేము వెళ్ళక మునిపే ప్రసవించారు, మేమేం చేయగలం అని చెప్పొచ్చు. కానీ దేవునికి ఏం చెప్పగలం? నిజంగా మంత్రసానులు ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు చూసారా? రాజు ఆజ్ఞకు భయపడక దేవునికి భయపడుతున్నారు. ఒకవేళ పిల్లల్ని చంపితే దేవుడు మనకేం చేస్తాడో, రాజు చేతుల్లో నుంచైనా తప్పించుకోగలం, కానీ దేవుని చేతుల్లో నుంచి మనం తప్పించుకోగలమా అని చంపలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా దేవుడు వారి యందు చాలా సంతోషించినట్లుగా లేఖనాలలో మనం చూడగలం. నిర్గమకాండము 19వ అధ్యాయము చివరి మాట చూడండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవుడు వెంటనే షిప్రా, పూయా విషయంలో చాలా సంతోషిస్తున్నాడు. నాకు భయపడి నా పిల్లలను చంపమని రాజు ఆజ్ఞ ఇచ్చినా నా పిల్లల్ని చంపకూడదని రాజుకేమైనా సమాధానం చెప్పుకోగలం, కానీ నాకు భయపడ్డారు. నాకు భయపడిన నా పిల్లల కొరకు నేనేదైనా చెయ్యాలి అని దేవుడు వారికి మేలు చేసినట్లుగా మనం చూడగలం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత మేలు చేశాడో తెలుసా? వారి జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. తన పిల్లలను కాపాడినందుకు వారి సంతానాన్ని అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. వారు చేసింది చాలా చిన్నది, దేవుడు చేసింది చాలా పెద్దది ప్రియమైన వారలారా. వంశాభివృద్ధి కలగటం అంటే అది దేవుని ఆశీర్వాదము. గర్భఫలాలు దేవుడివ్వాలే తప్ప గర్భఫలాలను దేవుడివ్వకపోతే మనమేమీ చేయలేం ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడే ఇవ్వాలి. వారి వంశాభివృద్ధిని అనగానే తరతరాలను దేవుడు తీసుకొని వచ్చాడు. వారు మిక్కిలి ప్రబలారంటే ఆలోచించండి, దేవుడు ఎంత మేలు చేశాడు. వారు చేసింది చాలా చిన్నది, దేవుడు చేసింది చాలా పెద్దది.
వారు చేసిన దానికి వెంటనే ప్రతిఫలాన్నిస్తూ దేవుడు తన న్యాయాన్ని కనపరుస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఇలా పరిశుద్ధ గ్రంథములో ఒక విషయం కాదు, అనేక సందర్భాలలో మనకు కనపడుతూనే ఉంటుంది దేవుని న్యాయం ప్రియమైన వారలారా. మన వలన మేలు పొంది మనుషులు మరిచిపోతారేమో కానీ మనం ఏదైనా చేస్తే దేవుడు మరిచిపోడు. దానికి ప్రతిఫల రూపముగా మనకు ఇస్తూనే ఉంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా చూడండి, యెహోషువ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన వారలారా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కా చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. యెరికోకు వేగుల వారిని పంపాడు యెహోషువ గారు. పంపినప్పుడు ఈ వేగుల వారు రాహాబ్ అనే ఒక వేశ్య ఇంట్లో ఉన్నారు. ఈలోపు ఏం జరిగింది? ఇశ్రాయేలు నుంచి వేగుల వారు వచ్చారు అని యెరికో రాజుకు తెలిసింది. వారిని వెంటనే పట్టుకోవాలి అని సైనికులను పంపించాడు. ఈ రాహాబ్ అనే వేశ్య వారిని దాచిపెట్టింది. వారితో మాట్లాడుతున్న మాటలను నిజంగా మనం చూడగలిగితే దేవుడి పట్ల ఎంత నమ్మకంతో మాట్లాడుతుందో చూడండి. ఇదిగో మీ దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలా ఆరిపోజేశాడో, ఆరిన నేల మీద ఎలా మిమ్మల్ని నడిపించాడో, అదేవిధంగా అమోరీయుల రాజులైన ఇద్దరికిని మీరేం చేశారో ఇవన్నీ మాకు తెలిసినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు భూమి మీదనే కాదు ఆకాశమందు, పైన ఆకాశమందు గొప్ప దేవుడు. ఎట్టి మనుషులకైనా మీ ఎదుట ధైర్యము సరిపోదు అని చెప్పగానే చాలా సంతోషించారు వేగులవారు ప్రేమన దేవుని పిల్లలారా. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నేను మిమ్మల్ని కాపాడినందుకు నేను నా తండ్రి ఇంటివారు, నా అన్నదమ్ములు, నా కుటుంబం వారిని కూడా రక్షించినట్లు మీరు యెహోవా పేరిట ప్రమాణము చేయండి అన్నారు. వెంటనే ప్రమాణం చేశారు వాళ్ళు. ఇదిగో కిటికీకి ఈ దారాన్ని వేలాడదీయమని చెప్పారు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఇదిగో మమ్మల్ని దింపిన ఈ ఎర్రని దారమును కిటికీ గుండా నువ్వు వదిలేసాయి. ఇదే మీకు ఆనవాలు. మేమది చూసినప్పుడు ఈ ఇంట్లో ఉంటున్న వారిని ఎంత మాత్రమును సంహరించము అని చెప్పి వీరు వెళ్ళిపోయారు ప్రేమన దేవుని పిల్లలారా. ఆమె చేసిన సహాయం చిన్నదే కదా, కాసేపు దాచిపెట్టింది. ఆ తర్వాత వారిని పంపించేసింది. ఏమైనా ఓ 10 రోజులు, నెల రోజులు ఇంట్లో ఏమైనా ఉంచుకుందా? లేదు కదా. సైనికులు వచ్చినప్పుడు ఇదిగో వారు ఈ మార్గం గుండా వెళ్ళిపోయారు, మీరు త్వరగా వెళ్ళిపోతే వారిని కలుసుకుంటారు అని చెప్పింది. అటక మీద నుంచి వారిని దించింది, వెంటనే పంపేసింది. ఈ సహాయం చేసినందుకు దేవుడు వారికి ఏం సహాయం చేస్తున్నాడో చూడగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రేమన వారిలారా. ఏమంటే ఒక గంటో, ఒక 2 గంటలో అంతే, ఏదో భోజనం పెట్టి తర్వాత ఒక గది వాళ్ళకి నిర్ణయించి వాళ్ళ రాకపోకలనంతా నియంత్రిస్తూ వారిని కొన్ని నెలలేదో కాపాడిన స్థితి కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. వారు కూడా వెంటనే వెళ్ళిపోయారు.
ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. ఆమె చేసిన దానికి దేవుడు ఎలాంటి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడో మనము చూడగలిగితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. దేవుడు ఆ ఇంటి వారందరినీ బ్రతుకున్నట్లుగా మరలా వారి జ్ఞాపకాలలో పెట్టాడు ప్రియమైన వారలారా. నిజంగా వారందరూ తప్పించుకున్నట్లుగానే మనం చూడగలం ప్రియమైన వారలారా. చూడండి 25వ వచనం. రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. వారిని కాపాడింది ప్రాణాలతో తన కుటుంబం అంతటినీ కాపాడుకున్నది ప్రియమైన వారలారా. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 5వ వచనంలో నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబు నందు బోయాజును కనెను. ఈ రాహాబు ఎవరో కాదు, ఈవిడే ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. ఎంత ఆధిక్యత ప్రియమైన వారలారా. ఆమె చేసింది చాలా చిన్నది, దేవుడు చేసింది. ఆమె ఇంటి వారందరినీ కాపాడాడు. అంతేకాదు, యేసుక్రీస్తు వంశావళిలో ఆమెకు చోటు దక్కింది అని మనం చూస్తున్నప్పుడు ఎంత గొప్పగా దేవుడు వారికి ఫలాన్నిచ్చాడు, వారిని ఆశీర్వదించాడు అని మనం చూడగలం ప్రియమైన వారలారా. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను ఆలోచిస్తుంటే నిజంగా దేవుడు అన్యాయము చేయుట అసంభవము ప్రియమైన వారలారా. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో మరొక సందర్భాన్ని కూడా దయచేసి మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, ఎంత చక్కటి సందర్భమో దయచేసి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ వ్రాయబడిన మాటను ఆలోచించండి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలము పోగొట్టుకొనడు అని రాయబడింది. మనం ఎవరికైనా చన్నీళ్ళు ఇచ్చి, మరి నీకు చన్నీళ్ళు ఇచ్చాను కదా, నాకేం లాభం అని మనం ఏమన్నా అడుగుతామా? ఒకవేళ అడిగినా నీళ్ళిచ్చిన దానికి ఏమి ఇవ్వమంటారు? కనీసం మానవత్వాన్ని కూడా రేటు కడుతున్నారు అని బాధపడిపోతాం మనం. దేవుడేమంటున్నాడంటే, ఇదిగో నా శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లను ఇస్తాడో నా ద్వారా వాడు ఫలాన్ని పొందుకుంటాడు అన్నాడు. అంటే చన్నీళ్ళ దగ్గర నుంచి దేవుడి ఫలాలు ప్రారంభమవుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. చన్నీళ్ళకే ఫలాలను ఇస్తున్నప్పుడు మనం చేసిన ప్రతి దానికి దేవుడు ఫలాలను ఇస్తూనే ఉంటాడు ప్రియమైన వారలారా. కానీ అవి మనకు అర్థం కాక, అవి మనకు గుర్తుకు రాక, ఇది దేవుని వల్ల జరిగింది అని మనకు తెలియక, ఏదైనా చిన్న కష్టం రాగానే వెంటనే దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నట్లుగా మాట్లాడతాం ప్రియమైన దేవుని పిల్లలారా. అది న్యాయమా? మీరు ఉపచారము చేసినందున ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత నా నామమును బట్టి మీరు చూపించిన ప్రేమను నేను మరిచిపోను అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు కొరకు చేసిన కార్యములను మనం మర్చిపోయినా పర్వాలేదు, కానీ మనము చేసిన కార్యములను దేవుడు ఎంత మాత్రమును మరిచిపోడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని కొరకు కార్యాలు చేసి నష్టపోయిన వారు ఎవరూ లేరు. దేవుని కొరకు చెయ్యక లాభపడిన వారు కూడా ఎవ్వరూ లేరు ప్రియమైన దేవుని పిల్లలారా.
చాలాసార్లు దేవునికి చేస్తే నష్టం, అమ్మో ఈ 10,000, ఈ 15,000, ఈ 20,000 అని ఆలోచిస్తుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ దేవునికి చేసి నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారా? పోనీ దేవుని కొరకు బ్రతకకుండా లాభపడిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు మనకెన్ని చేస్తున్నాడు. మన కొరకు ఈ ప్రకృతిని కలిగించాడు. మన కొరకే. జీవాన్నిచ్చి, జీవితాన్నిచ్చి, భార్యలనిచ్చి, బిడ్డలనిచ్చి, ఉద్యోగాలనిచ్చి, కాపాడుతూ, అనారోగ్యములో నుంచి లేవనెత్తుతూ ఆయన చేసిన మేలులు ఒకటా, రెండా ప్రియమైన వారలారా? మనం చేస్తున్న చిన్న చిన్న వాటిని జ్ఞాపకం పెట్టుకొని మన జీవితంలో మనం చేసుకోలేనివి గొప్ప మేలులను ఆయన ఆశీర్వాదాలుగా మన మీదికి తీసుకొని వస్తున్నాడు ప్రియమైన వారలారా. కేవలం ఇంతే కాదు ప్రియమైన వారలారా, ఇంకా కాస్త ముందుకు వెళ్ళి మనం ఆలోచించగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 35వ వచనం చూడండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగి అయి ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి అంటే మరిచిపోయారు. ఎప్పుడయ్యా నీకిచ్చింది మేము? అంటే మనం మర్చిపోయినా దేవుడు మనం చేసిన దానిని జ్ఞాపకం పెట్టుకున్నాడు అని మనకు అర్థం కావాలి. ఇంకా చూడండి 37వ వచనంలో, నీవు దప్పిగొనియుండుటయు చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. మాకు జ్ఞాపకం రావటం లేదు ప్రభా. ఎప్పుడు? అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి చేసితిరి గనుక నాకును చేసినట్లే నా జ్ఞాపకాలలో మీరున్నారు. నా కొరకు చేశారు గనక నేను మీకు ఏమి ఇవ్వబోతున్నాను అని మాట్లాడుతున్నాడో తెలుసా? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటే పరలోకము. ఏమండి, వంశాభివృద్ధి కలిగించాడనగానే గొప్పది అని మనం అనుకుంటున్నాం. అదేవిధంగా తన కుటుంబాన్ని ఇదిగో యుద్ధములో చావకుండా దేవుడు కాపాడాడు అనగానే దేవుడు ఫలము గొప్పది అనుకున్నాం. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు అనగానే ఆశ్చర్యపోయాం. కానీ ఇదిగో మనం ఈ కార్యక్రమాలు చేసినందుకు ఏకంగా దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా? పరలోకాన్ని ప్రేమన దేవుని పిల్లలారా. పోనీ ఇవి మనం చేయగలిగినవా, చేయలేనివా? ఆహారం పెట్టలేమా? బట్టలు ఇవ్వలేమా? పరదేశిగా ఉన్నవాన్ని చూడటానికి వెళ్ళలేమా? ఇవన్నీ మనం చేయగలిగినవే. అంటే మనం చెయ్యగలిగినవి చేస్తున్నా దేవుడు మనం సంపాదించుకోలేని పరలోకాన్ని మనకివ్వాలి అనుకుంటున్నాడు అంటే దేవుని న్యాయం ఎంత గొప్పది ప్రేమన వారలారా. లోకంలో పనివాడికి జీతం, నా కష్టానికి ప్రతిఫలం అంటారు. కానీ పరలోకం దగ్గరికి రాగానే అసలు మన కష్టం ఎంత, దేవుడిస్తున్న పరలోకం ఎంత, ఇది కష్టానికి ప్రతిఫలంగా మీకు అనిపిస్తుందా? కానే కాదు. మనం పడుతున్నది ఈ చిన్న జీవిత కాలంలో మనం చేస్తున్నది చిన్నది ప్రియమైన వారలారా. మరి దేవుడు మనకివ్వబోయేది ఊహించనిది మనం చిన్నది చేస్తే ఆయన పరలోకాన్నే మనకి ఇవ్వబోతున్నాడు అంటే దేవుడు ఎంత న్యాయవంతుడో మనకు అర్థమై తీరాలి ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి ఎవరు అన్యాయస్తులు? ఆయన చేసిన మేలులను మరిచిపోతూ దేవుడు అన్యాయస్తుడు అని ఈరోజు మన కళ్ళ ముందు బ్రతుకుతున్న మనిషిని చూడండి. దేవుడు కాదయ్యా, నువ్వే అన్యాయస్తుడువు. ఆయన చేసిన మేలులన్నీ మరిచిపోతూ దేవుణ్ణి అన్యాయస్తుడు అంటున్నా ఇదిగో మనమే అన్యాయస్తులము ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు అన్యాయస్తుడు కాదు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన మేలు చేస్తాడు ప్రేమన దేవుని పిల్లలారా, మేలు చేస్తాడు.
మేలు చేస్తూనే ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అది గుర్తించలేని గుడ్డితనంలో మనం ఉంటున్నాం గనక దేవుడేదో అన్యాయం చేశాడు అని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లేదా ఇతర తెగుళ్ళు ప్రబలినప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అవి ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, ఏంటి అవి మనకు తెలియకపోవటం వల్ల ఏదో కళ్ళ ముందు కనబడుతున్నదే నిజాలనుకుంటూ మనం దేవుణ్ణి అనేస్తాం ప్రియమైన వారలారా. కానీ దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు ప్రియమైన వారలారా. కాబట్టి దేవుని కొరకు మనం చేద్దాం. దేవుని వలన పరలోకం అనే ప్రతిఫలాన్ని మనం పొందుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ శాశ్వత ప్రేమ అనే కార్యక్రమాలకు కూడా మీ సహాయ సహకారాలను బట్టి ముందుకు మేము వెళ్ళగలుగుతున్నాం. దేవుడు తప్పనిసరి మీకు మేలు చేస్తాడు. ఎందుకంటే ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళుతున్నప్పుడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలాన్ని పోగొట్టుకోడు అన్నప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్న మీకు కూడా దేవుడు తప్పనిసరి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుని న్యాయం అనేది చాలా గొప్పది ప్రియమైన వారలారా. మనం చేసిన చిన్నవాటికి పరలోకాన్నే మనకి ఇవ్వబోతున్నాడు అంటే ఇంతకంటే మనకేం కావాలి చెప్పండి. అందుకే పరిశుద్ధులకు ఉపచారము చేస్తూ ఇంకనూ ఉపచారము చేస్తూ ఉండవలనని దేవుని ప్రేమను బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నతుడా, పరిశుద్ధమైన నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు కూడా నీ మాటలను ధ్యానించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ మాటలు నాయన మీ పిల్లల హృదయాలలోనైనా ఫలింపచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాన్ని బలపరుస్తున్న తండ్రి, మిమ్మల్ని బట్టి నాయన ఎంతగానో సంతోషిస్తూ నీ పిల్లలను ప్రేరేపించి నాయన సహాయ సహకారాలను నాయన మీరు అందిస్తున్నారు. ఉపచారం చేస్తున్న నీ పిల్లలకు నాయన తండ్రి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. ఊహించనిది నాయన వారి జీవితాలలో నాయన వారి మనోభీష్టాన్ని నెరవేర్చి ముందుకు తీసుకొని వెళ్ళండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. కష్టాలలోనూ నష్టాలలోనూ మరణాలలోనూ నాయన ఇబ్బందులలోనూ నాయన కుటుంబ సమస్యలలోనూ నాయన తండ్రి పిల్లల విషయంలోనూ నాయన ఉద్యోగాల విషయంలో వివాహాల విషయంలో నాయన నీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మా దిక్కు నీవు నాయన, నీ పాదముల చెంత మొరపెట్టుకోవటం తప్ప నాయన ఏమి చేయగలవు నాయన. నీ పిల్లల పక్షాన నాయన అండగా కొండగా ఆశ్రయదుర్గముగా నీ ఉన్నావు అని నాయన నీ వైపు చూస్తుండగా నాయన నీ ప్రేమ నీ కృప నీ కరుణను నాయన నీ పిల్లల పట్ల కనపరుచుమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఇంకనూ నాయన ఈ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా నీకు మహిమకరంగా నాయన కష్టపడుతున్న నీ పిల్లలందరికీ సంతోషభరితంగా మలచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.